యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావా? నోటికి వచ్చినట్టు వాక్కు. சரக்கு ரயில்ல ஏத்த வேண்டியதெல்லாம் பேசஞ்சர் ட்ரெயின்ல ஏத்தனா அப்புறம் ஏன்டா வண்டி கவுளாது? ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జర్దా బీడ వేస్తే పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జరదా బీడ వేస్తానుగా. నేను గంజా కలిపి వేస్తానుగా. త్వరగా రా. అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. 26 గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నాకు అర్థం కలపటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే అడ్జస్ట్ అయిపోండి. ఇంజుడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు. కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు. మీరేం వాయిస్తారు? ఏం కళ్ళు? అవునవును, తినేస్తా అని అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. సారీ, పొరపాటైంది. నా తోడనుకుని మీ తోడు కట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చాయి. మీకెవరన్నా తెలిసేమిటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా. నందిని, భోజైకో. టీటీఆర్, ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అందరినీ చెక్ చేస్తారే, ఇవేవి చెక్ చేయరా మీరు? మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? ఆకలేస్తుంది రాము. డోంట్ టచ్. ఒక ప్లేట్ మిలిసికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అన్న కనీస వ్యాపార ధర్మం ఉండదు. 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారండి సార్, నేను సప్లయర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విలుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్, బండి విల్లుపురంలో ఆగ్గానే వాటు మీట్ చొక్కలింగం. అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలేస్తోంది రాము. నందిని, తొందరపడకు. ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. విల్లిపురం ఎన్నింటికి వెళ్తుంది? 1 గంటకి. అయితే తీసుకెళ్లి పక్క పోగిలి ఇచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో, తీసుకెళ్ళదు. తీసుకెళ్ళవయ్యా. వీ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటోంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనమ్మా, నువ్వేం బాధపడకు. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి ప్లీజ్. ఏమా, ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? పుడ్డు మీద ఈగలు వాళ్ళనట్టుగా కట్టి కనబడం జమ్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, ఇందమ్మా. అట్లీస్ట్ ఆ మొదలైన కట్ చేసి ఇవ్వు. బాబు మోహన్ లో ఒక్క కట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలరా? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా. అంత మాట్లాడకరా చారి, నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టులు కక్కి. ఎప్పుడురా, ఎక్కడ్రా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్కి వెళ్తుంది. అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా అలా పక్కన ముద్దుకుడిచ్చే. నేనా? మరి దీనికోసం కమల్ హాసన్ పిలవమంటావా? నువ్వేరా? ఛాన్సే లేదు, ఎక్కిని చేయకూడదు.
పోరా పోరా పోయి ముందు పనయ్యే మార్గం చూడ. ఇలాంటి ఛాన్స్ నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేమని రా. మానస సంచరరే మా ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి ఇటు పక్క? బస్ రెన్యూ చేద్దామని. టాయిలెట్కి వెళ్తున్నావా? జస్ట్ మినిట్. సారీ. టీటీఆర్ ఎన్స్ అయిపోయింది వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏంటి సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కప్పు కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు. ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా, టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో ఛార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను, అంతవరకు కాస్త ఓర్చుకోండి. తనని ఓడ్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో ఊరికే ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని, అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో గక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు, ఎక్కడ చూసా తుప్పు పట్టింది, కుళ్ళాయి తలుపు గడియలు కమ్మి ఏ తగ్గర గీసుకుంటుంది. ఏం రైల్వేస్ నడుపుతున్నారు? ఐ మస్ట్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుతూనే ఉంది. చెప్పావా? చెప్పాను, బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాలి పోసి కడిగి రావచ్చు కదా. సరే అచ్చి ఆగా. ఏరా, నీ ప్రేమ తనతో చెప్పిరారా అంటే లవ్వా లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ? కర్మ వచ్చి తగలాడు. నిద్ర ముంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబుల్ పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్నకోలు మామ తమరు గురక పెడతారట, పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామం నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ చి కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామం అయింది ఏదైపోయింది. నైట్ టైం రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు బెర్తలు, లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్ర లేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే బర్త్లో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. గ్యాస్ స్టవ్లా? మానస సంచరరే అయ్యో అయ్యో కృష్ణ. ఏమిరా నేను స్వరభోషణం చదువుకున్నావండి, నేను పాడకూడదా? నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్. ఇది మీకు అర్థం కాదండోయ్. అందరూ నోరు మూసుకుని పడుకోండోయ్. నందిని ఏరుస్తుందని కూడా వీడొచ్చాడండి. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి, తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్ ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి? రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్.